శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ సప్తదశోధ్యాయ ఇంద్ర మన్మథ సంవాదము. బ్రహ్మ ఉవాచ గతేషు తేషు దేవేషు సక్రః సస్మార వైస్మరం పీడితస్తార కేనాతి దైత్యేన చ దురాత్మనా ఆగతస్తత్క్షణాత్ కామః స వసంతో రతిప్రియః సావల్లేపో యుతోరత్య త్రైలోక్య విజయీ ప్రభుః ప్రణామం చ తతః కృత్వా స్థిత్వా తత్పురతః స్మరః మహోన్నత మనాస్తాత శాంజలిః సక్రమబ్రవీత్. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ దేవతలు వెళ్ళిపోగానే దురాత్ముడగు తారకాసురునిచే మిక్కిలి పీడింపబడి ఉన్న ఇంద్రుడు మన్మధుని స్మరించెను. వసంతునితో కూడియుండువాడు, రతీదేవికి ప్రియుడు, గర్విష్టి, రతీదేవితో కూడి ఉన్నవాడు, ముల్లోకములను జయించినవాడు అగు కామప్రభుడు వెంటనే వచ్చెను. వత్స, తరువాత మహోన్నతమగు మనస్సు గల మన్మధుడు ప్రణమిల్లి ఇంద్రుని ఎదుట అంజలి ఘటించి నిలబడి ఇంద్రునితో ఇట్లనెను. కామౌవాచ కిం కార్యం తే సముత్పన్నం స్మృతోహం కేన హేతునా తత్వం కథయ దేవేశ తత్కర్తుం సముపాగతః. మన్మధుడిట్లు పలికెను. నీకు కలిగిన కార్యమేమి? నన్ను స్మరించుటకు కారణమేమి? ఓ దేవరాజా, విషయమును చెప్పుము. నీవు చెప్పు పనిని చేయుటకు వచ్చితిని. బ్రహ్మోవాచ తచ్చుత్వా వచనం తస్య కందర్పస్య సురేశ్వరః ఉవాచ వచనం ప్రీత్య యుక్తం యుక్తమితి స్తువన్. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ మన్మధుని ఆ మాటను విని దేవరాజగు ఇంద్రుడు బాగున్నది బాగున్నది అని స్తుతిస్తూ ప్రేమపూర్వకంగా నిట్లు పలికెను. శక్రౌవాచ తవ సాధు సమారంభో యన్మే కార్యముపస్థితం తత్కర్తు మధ్యతోసి త్వం ధన్యోసి మకరధ్వజ ప్రస్తుతం శృణు మద్వాక్యం కథయామి తవాగ్రతః మదీయం చైవ యత్కార్యం త్వదీయం తన్నచాన్యథా మిత్రాని వమసంత్యేవ బహూని సుమహాంతి చ పరం తు స్మరసన్మిత్రం త్వత్తుల్యం నహి కుత్రచిత్ జయార్ధం మే ద్వయం తాత నిర్మితం వజ్రముత్తమం వజ్రం నిష్ఫలం ద్వైత్వం తు నైవ కదాచన. ఇంద్రుడిట్లు పలికెను. ఓ మన్మథ, నాకు పని కలుగగానే నీవు దానిని చేయుటకు సంసిద్ధుడవైతివి. నీ ఈ ఉత్తమశీలత కొనియాడదగినది. నీవు ధన్యుడవు. నేను ప్రస్తుతములో నీ ఎదుట చెప్పబోవు పలుకులను ఆలకించుము. నా కార్యము నీ కార్యమే గాని మరి ఒకటి కాదు. నాకు అనేక మంది గొప్ప గొప్ప మిత్రులు గలరు మన్మథ, కానీ నీ వంటి మంచి మిత్రుడు ఎక్కడనూ లేడు. కుమారా, నా విజయము కొరకై రెండు నిర్మింపబడినవి. ఒకటి ఉత్తమమగు నా వజ్రము, రెండవది నీవు. వజ్రము నిష్ఫలము కావచ్చును, కానీ నీవు ఎన్నడనూ నిర్వీర్యుడవు కావు. యతో హితం ప్రజాయేత తతః కోను ప్రియః పరః తస్మాన్మిత్ర వరస్త్వం హి మత్కార్యం కర్తుమర్హసి మమ దుఃఖం సముత్పన్న మసాధ్యం చాపి కాలజం కేనాపి నైవ తచ్చక్యం దూరీకర్తుం త్వయా వినా దాతుః పరీక్షా దుర్భిక్షే రణే సూర్యస్య జాయతే ఆపత్కాలే తు మిత్రస్యాసక్తౌ స్త్రీణాం కులస్య హి వినతే సంకటే ప్రాప్తే వితథస్య పరోక్షతః సుస్నేహస్య తథా తాత నాణ్యథా సత్యమీరితం. ఎవడు హితమును చేకూర్చునో వానికంటే అధిక ప్రీతిపాత్రుడు మరి ఎవ్వరు ఉందురు. కావున నీవు నా మిత్రులలో శ్రేష్ఠుడవు. నా కార్యమును నీవు చేయదగుదువు. నాకు కాలప్రభావముచే అసాధ్యముగు దుఃఖము సంప్రాప్తమైనది. దానిని నీవు తక్క మరి ఒకరు ఎవరైనను దూరము చేయజాలరు. దుర్భిక్షము నెలకొన్నప్పుడు దాత యొక్క దాతృత్వము, యుద్ధమునందు సూర్యుని శౌర్యము, ఆపద వచ్చినప్పుడు మిత్రుని మైత్రి, భర్త అసమర్థుడైనప్పుడు కుల స్త్రీల పాతివ్రత్యము నిగ్గుతేలును. కష్టము వచ్చినప్పుడు వినయము, పరోక్షమునందు వ్యర్థము కాని మంచి స్నేహము నిగ్గుదేలును. వీటి పరీక్షకు మరో మార్గము లేదు. నేను సత్యమును పలికితిని. ప్రాప్తాయం వై మమాపత్తిర్వార్యాయం పరేణహి పరీక్షా చ త్వదీయాజ్య మిత్రవర్య భవిష్యతి న కేవలం మదీయం చ కార్యమస్తి సుఖావహం కింతు సర్వసురాదీనాం కార్యమేతన్న సంశయః. ఓ మిత్రశ్రేష్ఠ, నాకు ఆపద వచ్చినది. దానిని ఇతరులెవ్వరూ వారించలేరు. ఈనాడు ఇది నీకు పరీక్ష కాగలదు. ఈ పని కేవలము నా వ్యక్తిగత కార్యము కాదు. దీని యందు దేవతలు, ఇతరులు అందరి క్షేమము ఇవిడి ఉన్నది. దీనిలో సందేహము లేదు. బ్రహ్మోవాచ ఇత్యేతన్మఘవద్వాక్యం శ్రుత్వా తు మకరధ్వజః ఉవాచ ప్రేమ గంభీరం వాక్యం సుస్మితపూర్వకం. మన్మధుడు ఇంద్రుని ఈ పలుకులను విని చిరునవ్వుతో మరియు ప్రేమతో గంభీరముగా నిట్లు పలికెను. కామౌవాచ కిమర్థమిత్తం వదసినోత్తరం వచ్మ్యహం తవ ఉపకృత్ కృత్రిమం లోకే దృశ్యతే కథ్యతే నచ సంకటే బహుయోభ్రూతే స కిం కార్యం కరిష్యతి తథాపి చ మహారాజా కథయామి శృణు ప్రభో
పదం తే కర్షితుం యో వై తపస్తపతి దారుణం పాతయిష్యామ్యహం తం చ శత్రుం తే మిత్ర సర్వదా క్షణేన భ్రంసయిష్యామి కటాక్షేణ వరస్త్రియాః దేవర్షి దానవాదీంశ్చ నరాణాం గణనానమే. మన్మధుడు ఇట్లు పలికెను, నీవు ఇట్లు ఏల పలుకుచుంటివి, నేను నీకు సమాధానము నీయను. ఉపకారమును చేయు మిత్రుని కృత్రిమ మిత్రుని లోకమునందు పరిశీలించదరే గాని వారి గురించి మాటలాడరు. కష్టము కలిగినప్పుడు అధికముగా మాటలాడువాడు కార్యమునేమి చేయగలడు? మహారాజా ప్రభు, అయినను చెప్పెదను వినుము. నీ పదవిని లాగుకొనుటకై ఎవరైనను ఘోర తపస్సును చేయుచున్నాడా ఏమి? ఓ మిత్రమా, అట్టి నీ శత్రువును నిశ్చితముగా పడగొట్టగలను. ఒక సుందరి యొక్క వాలు చూపుతో దేవతలను గాని ఋషులు రాక్షసులను మొదలగు వారిని గాని క్షణములో భ్రష్టులను చేయగలను. మానవులు నాకు లెక్క కాదు. వజ్రం తిష్టతు దూరే వై శస్త్రాన్యానేకసః కిం తే కార్యం కరిష్యంతి మయి మిత్ర ఉపస్థితే బ్రహ్మాణం వా హరిం వాపి భ్రష్టుం కుర్యాం న సంశయః అన్యేషాం గణనా నాస్తి పాతయేయం హరం త్వపి పంచైవ మృదవో బాణాస్తే చ పుష్పమయా మమ చాపస్త్రిధా పుష్పమయ సింజినీ భ్రమరార్జిత బలం సుదయితా మేహి వసంతః సచివ స్మృతః అహం పంచబలోదేవ మిత్రం మమ సుధానిధి. వజ్రము ఇతర అనేక ఆయుధములు దూరములో నుండుగాక, మిత్రుడనగు నేను వచ్చిన తరువాత అవి దేనికి పనికిరాగలవు. బ్రహ్మను గాని విష్ణువును గాని నేను నిస్సంశయముగా భ్రష్టుని చేయగలను. ఇతరుల లెక్కలేదు. నేను శివునినైనను పడగొట్టగలను. నాకు 5 బాణములు మాత్రమే గలవు. అవి పుష్పములచే చేయబడినవి, మృదువైనవి. నా ధనుస్సు పుష్పములచే నిర్మింపబడి 3 భాగములుగా నున్నది. నారిత్రాడును తుమ్మెదలు సమకూర్చును. నాకు మిత్రుడు మంత్రియగు వసంతుడే నా సైన్యము. 5 బాణములే నా బలము. హే దేవా, చంద్రుడు నాకు మిత్రుడు. సేనాధిపశ్చ శృంగారో హావభావాశ్చ సైనికాః సర్వే మే మృదవః సక్ర అహం చాపి తథావిధః యద్యేన పూర్యతే కార్యం ధీమాన్ సత్తేన పూరయేత్ మమ యోగ్యం తు యత్కార్యం సర్వం తన్మే నియోజయ. శృంగారము నాకు సేనాధ్యక్షుడు, హావభావములే నా సైనికులు. ఇంద్ర, నా బాణములన్నీయు మృదువైనవి. నేను కూడా అట్టివాడనే. ఏ కార్యము దేనిచో పూర్తియగునో బుద్ధిమంతుడు ఆ కార్యమును ఆ సాధనముతో పూర్తి చేయవలెను. నాకు ఏ కార్యము ఉచితమో దానియందు నన్ను సంపూర్ణముగా నియోగించుము. బ్రహ్మోవాచ ఇత్యేవం తు వచస్తస్య శ్రుత్వా శక్రః సుహర్షితః ఉవాచ ప్రణమన్వాచ కామం కాంత సుఖావహం. బ్రహ్మ ఇట్లు పలికెను. వాని ఈ మాటలను విని ఇంద్రుడు మిక్కిలి ఆనందించి నమస్కరించి ప్రేమికులకు సుఖమునిచ్చు మన్మధునితో ఇట్లు పలికెను. శక్రౌవాచ యత్కార్యం మనసోద్దిష్టం మయా తాత మనోభవ కర్తుం తత్వం సమర్థోసి నాస్యస్మాత్తస్య సంభవః శృణుకామ ప్రవక్ష్యామి యథార్థం మిత్రసత్తమా యదర్దే చ స్పృహా జాత తవ చాద్య మనోభవ తారకాఖ్యో మహాదైత్యో బ్రహ్మణో వరమద్భుతం అభూదజేయః సంప్రాప్య సర్వేషామపి దుఃఖదః తేన సంపీడ్యతే లోకో నష్టాధర్మ హ్యనేకసః దుఃఖితా నిర్జరా సర్వే ఋషయశ్చ తథాఖిలాః. ఇంద్రుడిట్లు పలికెను. వత్స మన్మథ, నేను నా మనస్సులో తలపెట్టిన కార్యమును చేయుటకు నీవే సమర్థుడవై ఉన్నావు. నీవుగాక మరి ఒకరి వలన ఈ పని సంభవము కాదు. మన్మథ మిత్రశ్రేష్టమా, ఈనాడు నిన్ను చూడవలననే కోరిక కలుగుటకు గల వాస్తవ కారణమును చెప్పెదను వినుము. తారకుడనే మహారాక్షసుడు బ్రహ్మ నుండి అద్భుతమగు వరమును పొంది అందరికీ దుఃఖమును కలిగించుచున్నాడు. అతనిని జయించగలవారు లేరు. అతడు లోకములను పీడించుచున్నాడు. ధర్మములన్నీయూ అనేక విధములుగా భ్రష్టమైనవి. దేవతలు, ఋషులు, ఇతరులు అందరూ దుఃఖితులై ఉన్నారు. దేవైశ్చ సకలైస్తేన కృతం యుద్ధం యథాబలం సర్వేషాం చాయుధాన్యత్ర విఫలాన్యభవన్ పురా భగ్నః పాశో జలేసస్య హరిచక్రం సుదర్శనం తత్ కుంఠతమాభూత్ తస్య కంఠే క్షిప్తం చ విష్ణునా ఏతస్య మరణం ప్రోక్తం ప్రజేసేన దురాత్మనః శంభోర్వీర్యోద్భవాన్ బాలాన్ మహాయోగీశ్వరస్య హి ఏతత్ కార్యం త్వయా సాధు కర్తవ్యం సుప్రయత్నతః తతస్యాన్ మిత్రవర్యాతి దేవానాం నః పరం సుఖం. ఒకప్పుడు దేవతలందరూ వానితో యథాశక్తిగా యుద్ధములు చేసిరి. వారి అందరి ఆయుధములు అతని ముందు వ్యర్థమైనవి. వరుణుని పాశము భగ్నమయ్యను. విష్ణువు సుదర్శన చక్రము అతనిపై ప్రయోగించగా అది మొక్కబోయి అతని కంఠములో పడెను. మహాయోగీశ్వరుడు శంభుని కుమారుని చేతిలో ఈ దుష్టుడు మరణించుడని బ్రహ్మ చెప్పెను. ఓ మిత్రశ్రేష్టమా, కావున నీవీ పనిని గొప్ప ప్రయత్నమును చేసి సాధించవలెను. ఈ కార్యము సిద్ధించినతో దేవతలకు మహాసుఖము కలుగును. మమాపి విహితం తస్మాత్ సర్వలోక సుఖావహం మిత్రధర్మం హృది స్మృత్వా
కర్తుమర్హసి సాంప్రతం శంభుః స గిరిరాజేః తపః పరమమాస్థితః స ప్రభుర్నాపి కామేన స్వతంత్రః పరమేశ్వరः తత్సమీపే చ దేవాధ పార్వతీ స్వసఖీయుత సేవమానా తిష్టతి ఇతి పిత్రాజ్ఞప్తా మయా శ్రుతం యథా తస్యాం రుచిస్తస్య శివస్య నియతాత్మనః జాయతే నితరాం మార తథా కార్యం త్వయా ధ్రువం. సర్వలోకములకు సుఖమునియగలిగే ఈ కర్మను ఆ కారణము చేతనే నేను తప్పక చేయదగి ఉన్నది. నీవు స్నేహధర్మమును మనసునందిడుకొని ఇప్పుడు ఈ పనిని చేయదగుదువు. ఆ శంభుడు హిమవత్ పర్వతమునందు గొప్ప తపస్సును చేయుచున్నాడు. ఆ ప్రభుడు కామమునకు వశుడు కాడు. ఆయన స్వతంత్రుడగు పరమేశ్వరుడు. ఓ కామదేవ, తండ్రి ఆజ్ఞచే పార్వతి తన సఖురాండ్రతో కూడి శివుని సమీపమునందుండి ఆయనను సేవించుచున్నదని నేను వినింటిని. జితేంద్రియుడగు శివునకు ఆమె యందు గొప్ప ప్రేమ కలుగునట్లు నీవు చేయవలెను. మన్మథ, నీవు ఈ కార్యమును తప్పక సఫలము చేయవలెను. ఇది కృత్వా కృతిస్యాస్త్వం సర్వం దుఃఖం వినక్ష్యతి లోకే స్థాయి ప్రతాపస్తే భవిష్యతి నచాన్యథ. నీవీ కార్యమును చేసి కృతార్థుడవు కమ్ము, దుఃఖమంతయు నశించగలదు. నీ ప్రతాపము లోకమునందు చిరస్థాయిగా నుండగలదు. దీనికి భిన్నముగా జరిగే అవకాశము లేదు. బ్రహ్మౌవాచ ఇత్యుక్తస్సతు కామోహి ప్రఫుల్ల ముఖపంకజః ప్రేమ్నే వాచేదం దేవేశం కరిష్యామి న సంశయః ఇత్యుక్త్వా వచనం తస్మై తథేత్యోమితి తద్వచః. అగ్రహీత్తరసా కామః శివమాయా విమోహితః యత్ర యోగీశ్వరः సాక్షాత్ ప్యతే పరమం తపః జగామ తత్ర సుప్రీతః సదారః స వసంతకః. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇంద్రుడిట్లు పలుకగా వికసించిన పద్మము వంటి ముఖము గల మన్మధుడు ఇంద్రునితో ఈ పనిని నిస్సందేహముగా చేసెదను అని ప్రేమతో పలికెను. శివమాయచే విమోహితుడై ఆ మన్మధుడు ఇంద్రునితో నిట్లు పలికి తన అంగీకారమును తెలిపి వెంటనే ఆయన వద్ద సెలవు తీసుకొనెను. అతడు భార్యతో వసంతునితో కూడి ఆనందముతో యోగీశ్వరుడు శివుడు స్వయముగా గొప్ప తపస్సును చేయుచున్న స్థానమునకు వెళ్ళెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం పార్వతీఖండే సక్రకామ సంభాషణ వర్ణం నామ సప్తదశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు పార్వతీఖండలో ఇంద్ర మన్మథ సంవాద వర్ణనం అనే 17వ అధ్యాయం ముగిసినది.